అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామానికి చెందిన అయినపర్తి రాజేష్ కు కరెంట్ షాక్ కారణంగా గల్ఫ్ సెట్టిబల్ జీవశక్తి సేవా సంస్థ తరపున 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అందజేసినట్లుగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొంగ శ్రీను, కాండ్రేకుల రాము, గుబ్బల శ్రీను, కోట నాగరాజు, బైరిశెట్టి వెంకటరమణ, కొప్పిశెట్టి కిరణ్ దంపతులు, డాక్టర్ కుడుపూడి రాంబాబు, డాక్టర్ కుక్కల సత్యనారాయణ, గుబ్బల విక్రమ్ తదితరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒళ్ళంతా గాయాలై అత్యంత దీనావస్థలో ఉండి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండి రెక్కాడితే డొక్కాడిన బతుకులోంచి బతుకుతున్న ఈ రాజేష్ మరి అనుకోని విధంగా యాక్సిడెంట్ గురవటం, మేము సైతం అని చెప్పి మరొకసారి గల్ఫ్ సెట్టిబల్ యువశక్తి వారు ఈ రోజున 30,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించడం, దాని అడ్మిన్ కట్టా భాస్కర్ గారు కానీ, ఇక్కడ ఉన్న గుబ్బల శ్రీని గారు, మిగతా పెద్దలు రాము గారు, కొప్పిశెట్టి కిరణ్, వీళ్ళందరూ కూడా, కోట నాగరాజు గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి గల్ఫ్ సెట్టిబల్ యువశక్తి తరఫున ఆర్థిక సాయాన్ని అందించడం, అలాగే గల్ఫ్ సెట్టిబల్ యువశక్తి 100 కార్యక్రమాలు దాటి మరి ఈరోజు వెంటనే ఎంతో మంది పేదలను ఆదుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు కష్టాల్లో ఉండి బయటికి వెళ్ళి అక్కడ సంపాదించుకుంటూ కష్టపడి ఇక్కడ లేని వాళ్ళకి సాయం చేస్తున్నారంటే మరి అలాంటి గల్ఫ్ సెట్టిబల్ యువశక్తి టీం సభ్యులందరూ కూడా ఇలాంటి సాయాలు చేస్తున్నారు. వారందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రశాంతమైన జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అయినపర్తి రాజేష్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.